ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1958 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 6, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ GT7 టీజ్ చేస్తూ ఉంది. లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. మంత్ ఎండ్కి ఈ ఫోన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రియల్మీ నుంచి. అండ్ ఈ ఫోన్ వీళ్ళు ఎక్కువ ఐస్ థీమ్లో టీజ్ చేస్తూ ఉన్నారు. మేబీ కూలింగ్ సిస్టమ్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు, లేకపోతే ఐస్లో పెడితే కలర్ చేంజ్ అవ్వడం ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది. అది తీసుకొస్తున్నారో తెలియదు, కానీ ఐస్ థీమ్లో అయితే ఎక్కువ వీళ్ళు టీజ్ చేస్తున్నట్టు మీరు చూడొచ్చు. చాలా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి రియల్మీ ఇంకొక కాన్సెప్ట్ ఫోన్ కూడా తీసుకొస్తుంది, GT10000 అని చెప్పేసి. అంటే 10,000 mAh బ్యాటరీతో ఫోన్ తీసుకురాబోతున్నారు ఫ్యూచర్లో. ప్రజెంట్ ఇది కాన్సెప్ట్ మాత్రమే. ఇప్పుడు ప్రజెంట్ మనం iQOO Z10లో చూసాము, Vivo T4లో చూసాం. 7300 mAh బ్యాటరీ, ఇది హైయెస్ట్ బ్యాటరీ ప్రజెంట్ మార్కెట్లో. ఇప్పుడు 10,000 దాకా పెంచబోతున్నట్లున్నారు. ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడే రాదు, తొందరలో ఇయర్ ఎండ్ లోపు మనం ఈ 10,000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్స్ కూడా చూడొచ్చు. అంటే ఫ్యూచర్లో మీరు పవర్ బ్యాంకులు క్యారీ చేయాల్సిన అవసరం లేదు, మీ ఫోన్ పవర్ బ్యాంక్లో ఉపయోగపడుతుంది థ్యాంక్స్ టు సిలికాన్ కార్బన్ టెక్నాలజీ. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ అనలిస్ట్ మింగ్ చూ కియో యాపిల్ ఫ్యూచర్ ఏమేమి ఫోన్స్ తీసుకురాబోతుంది, ఎప్పుడెప్పుడు తీసుకొస్తుందో మొత్తం లిస్ట్ అయితే బయట పెట్టాడు. సో నేను యాపిల్ సంబంధించి ఎప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ జనరేషన్ అయితే iPhone 17 సిరీస్తో ఇవన్నీ ఒకేసారి వస్తాయి. iPhone 17 కానివ్వండి, 17 Pro, 17 Pro Max అండ్ 17 Slim, ఇవన్నీ 4 ఫోన్స్ ఒకేసారి అయితే వస్తాయి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మొత్తం మారిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మీకు iPhone 17e ఫస్ట్ హాఫ్లో వచ్చేసింది, 2026 ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ 26లో వచ్చేసరికి ఫోల్డబుల్ ఫోన్ రాబోతుంది. అంటే యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ మనం నెక్స్ట్ ఇయర్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2026 సెప్టెంబర్ ఆ టైంకి మనం యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ చూడొచ్చు. అండ్ 18 Pro, 18 Pro Max అండ్ 18 Slim, ఈ ఫోన్స్ అన్ని మనం సెకండ్ హాఫ్లో అయితే చూస్తాం. ఇంక ఇదే కంటిన్యూ అవుతే వెళ్తుంది, 2 పార్ట్లుగా డివైడ్ అయితే స్లిమ్ ప్రో మోడల్స్ అండ్ ఫోల్డబుల్ ఫోన్స్ వస్తే సెకండ్ హాఫ్లో వస్తాయి. నెంబర్ సిరీస్, బేస్ మోడల్ అండ్ ఉంటాయి కదా, ఈ సిరీస్ మీకు ఫస్ట్ హాఫ్లో వస్తాయి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. పేటెంట్ డిఫరెంట్గా అయితే ఉంది. నార్మల్ మన DSLRలో మనం లెన్స్ మారుస్తూ ఉంటాం కదా, సేమ్ టెక్నాలజీ మొబైల్ ఫోన్స్కి అప్లై చేస్తున్నట్లయితే ఈ పేటెంట్ అయితే కనిపిస్తూ ఉంది. లెన్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ మొబైల్ ఫోన్ కూడా తీసుకురాబోతుంది సామ్సంగ్. ఇది జస్ట్ పేటెంట్ మాత్రమే, ఎప్పుడు వీళ్ళు వాడుకలోకి తీసుకొస్తారో తెలియదు. నెక్స్ట్ మనకు OnePlus Nord 5 అండ్ OnePlus Nord CE5 ఇవి రెండు MediaTek ప్రాసెసర్తో రాబోతున్న రిపోర్ట్ అయితే వస్తూ ఉంది. OnePlus Nord 5 వచ్చేసరికి MediaTek Dimensity 9400 తోటి, OnePlus Nord CE5 వచ్చేసరికి MediaTek Dimensity 8350 ప్రాసెసర్తో రాబోతున్న రిపోర్ట్ వస్తున్నాయి. ఈ రెండు మనం ఫస్ట్ హాఫ్లోనే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చే వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే బోట్ బ్రైడెడ్ కేబుల్, ఇది నార్మల్ 2-in-1 కేబుల్, Type C ఉంటుంది అండ్ మైక్రో USB కూడా సపోర్ట్ ఉంటుంది. ఇది రెగ్యులర్గా 125 రూపీస్ ఉండేది, ఇప్పుడు 99 రూపీస్కే వస్తుంది. దీంతో పాటు ఇంకొక డీల్ కూడా ఉంది, 27 ఇంచ్ సామ్సంగ్ కర్వ్డ్ మానిటర్ LED డిస్ప్లేతో వస్తుంది. ఇది 400 రూపీస్ కూపన్ డిస్కౌంట్ అండ్ 899 HDFC కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఓవరాల్గా ఇది మీకు డీల్ ప్రైస్ వచ్చేసరికి 8,099 రూపాయలకు వస్తుంది. 8,000 రూపీస్కి మీకు సామ్సంగ్ బ్రాండ్ నుంచి మానిటర్ అయితే వస్తుంది, కర్వ్డ్ మానిటర్, అది కూడా 27 ఇంచ్ది. ఈ రెండు డీల్స్ మంచిగా అనిపించింది. ఒకవేళ మీరు డీల్స్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ప్రజెంట్ సేల్ నడుస్తూ ఉంది, May 2 నుంచి May 8 వరకు సేల్ అయితే నడుస్తూనే ఉంది. మంచి డీల్స్ ఏమన్నా చిన్న డీల్స్ అప్పటికప్పుడు వచ్చినాయి ఉంటే ఇట్లాంటివి మీకు టెలిగ్రామ్లో ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి ఈ 4-5 డేస్. తర్వాత మీరు అన్ఫాలో అయినా పర్లేదు. ఒకవేళ మీరు ఇట్లాంటి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎలక్ట్రానిక్ డీల్స్ మీద ఒక 4 డేస్ మీరు ఫాలో అవుతుండండి, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యూట్యూబ్ ఒక ప్రీమియం ప్లాన్ అయితే టెస్ట్ చేస్తూ ఉంది, 2% ప్రీమియం ప్లాన్ అనమాట. ఒకవేళ మీరు ఒకే రూమ్మేట్స్ అనుకోండి, మీరు బ్యాచిలర్స్ రూమ్ తీసుకుంటుంటారు, ఇద్దరు మీరు ఒకే రూమ్లో ఉంటున్నారు, అట్లాంటి వాళ్ళకి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది అనమాట. 219 రూపీస్ ఉంటుంది ప్లాన్, ఇద్దరు యూస్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ప్రీమియం 1 మంత్కి అయితే వస్తుంది. అదే ఫ్యామిలీ ప్లాన్ అయితే ఇంకా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఫ్యామిలీ ప్లాన్లో 5 యూస్ చేసుకోవచ్చు, కాకపోతే కాస్ట్ 299 రూపీస్ అయితే ఉంటుంది. కాకపోతే 5 యూస్ చేసుకోవచ్చు, అదొక ప్లస్ పాయింట్. కాకపోతే అందరు మీరు ఒకటే రూఫ్ కింద ఉండాలి, ఒకటే ఇంట్లో అయితే ఉండాలి, అప్పుడే మీరు ప్లాన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ 5 కలిసి ఉంటున్నా కానీ మీరు 299 ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీంతో కంపేర్ చేస్తే ఇద్దరు ఉంటే మాత్రం 219 ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మనకి మన డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళు మన మొబైల్ ఫోన్ బ్రాండ్స్ అయితే కోరారు. వాళ్ళ మొబైల్ ఫోన్ బాక్స్ మీద అండ్ ఫోన్ లోపల రిపేరబిలిటీ స్కోర్ అనేది యాడ్ చేయాలని చెప్తున్నారు. అంటే ఫోన్ ఎంత ఈజీగా మనం రిపేర్ చేయొచ్చు, సర్వీస్ అవైలబిలిటీ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కానివ్వండి, ఇవన్నీ కన్సిడరేషన్లో తీసుకొని ఒక రిపేరబిలిటీ స్కోర్ అయితే ఇస్తారు. దాన్ని బాక్స్ మీద ప్రింట్ చేయాలి అండ్ లోపల ఫోన్లో కూడా డిజిటల్గా ఉండాలి అండ్ ఫిజికల్గా కూడా కనిపిస్తూ ఉండాలన్నమాట. ఇది ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. నెక్స్ట్ బ్రాండ్స్ వీటిని యాక్సెప్ట్ చేసి ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తే బాక్సుల మీద మీరు ఈ స్కోర్ అయితే చూస్తారు, రిపేరబిలిటీ స్కోర్ అని చెప్పేసి. నెక్స్ట్ రోజుకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది చూసుకుంటే హేమశ్రీ అడుగుతున్నారు, X23 Ultra 2025లో వాడొచ్చా అని అడుగుతున్నారు. అంటే X23 Ultra మీరు కొనాలనుకుంటున్నారా, ఆల్రెడీ కొన్నారా తెలియదు, కానీ X23 Ultra మీరు ఆడుకోవచ్చు, 2025లో వాడుకోవచ్చు, 2026లో వాడుకోవచ్చు, వాడుతూనే ఉండొచ్చు. కాకపోతే అప్డేట్స్ మీకు 2027 వరకు వస్తాయి, Android 17 వరకు అయితే వస్తాయి. 4 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు వాళ్ళు.
అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. 2028 వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఒకవేళ మీకు కొనాలనే ఉద్దేశం ఉంటే S24 Ultraకి వెళ్ళండి. S24 Ultra, S23 Ultra ప్రజెంట్ 85,000కి కనిపిస్తున్నాయి ఇంటర్నెట్లో చూస్తుంటే. తీసుకుంటే S24 Ultraకి వెళ్ళండి, దాంట్లో 7 years అప్డేట్స్ అయితే వస్తాయి. S23 Ultra 7 years అప్డేట్స్లో S23 Ultra వాళ్ళు చెప్పింది ఓన్లీ 4+5. అదే మనం S24 Ultraకి వచ్చేసరికి 7 yearsకి పెంచేశారు. అంటే మీకు Android 21 వరకు అప్డేట్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ Android 15 నడుస్తుంది, Android 21 వరకు మీకు S24 Ultra అప్డేట్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ 85,000కి అయితే వస్తుంది. ఇంకా మీరు దసరా సేల్ వరకు వెయిట్ చేస్తే S24 Ultra మీకు ఇంకా 70,000-75,000 మధ్యలోకి రావచ్చు. అప్పుడు ఇంకా మీకు బెస్ట్ డీల్ అయితే అవుతుంది. కాకపోతే దసరా సేల్లో ఒక మైనస్ పాయింట్ కూడా ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తూ ఉంటాయి. ఎక్కువ మంది వాటి మీద పడతారు కాబట్టి అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్తుంటాయి. సో మనం గ్యారెంటీ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు. చాలామంది ట్రాఫిక్ రూల్స్ ఎవరు పాటించారు. ఇండియాలో సగానికి సగం మంది అసలు ట్రాఫిక్ రూల్సే పట్టించుకోరు. రెడ్ లైట్ పైన జంప్ చేస్తూ ఉంటారు, స్పీడ్ లిమిట్ దగ్గర కూడా హై స్పీడ్ వెళ్తూ ఉంటారు. ఇట్లా ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తుంటారు కదా. ఇట్లా మిస్టేక్ చేస్తే మీ లైసెన్స్ మీద ఒక పాయింట్ వేస్తారు అనమాట. అంటే ఈ పాయింట్స్ డీమెరిట్ పాయింట్స్ లాగా అనమాట. 3 సంవత్సరాల్లో కానీ 12 పాయింట్స్ మీ డ్రైవింగ్ లైసెన్స్ మీద యాడ్ అయినాయి అనుకోండి, మీ డ్రైవింగ్ లైసెన్స్ని ఒక 1 year పాటు బ్యాన్ చేస్తారు. మీరు అది కూడా పట్టించుకోకుండా 12 మిస్టేక్స్ తర్వాత 1 year బ్యాన్ తర్వాత కూడా ఇదే రిపీట్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఇంకా బ్యాన్ పెరుగుతుంది. 5 years వరకు డ్రైవింగ్ లైసెన్స్ బ్యాన్ అయితే వేస్తారు. ఇది ప్రజెంట్ ప్రతిపాదన తీసుకొని వచ్చారు, ఇది తొందరలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యూపీలో జరిగింది. యూపీలో ఒక అతను ఏజ్ 40 ఉంటుంది, అజిత్ అని చెప్పేసి. ఈయన ఓవర్ నైట్లో ఇలాన్ మస్క్ అంటే ధనవంతుడైతే అయిపోయాడు. చూస్తే షాక్ అయిపోతారు. చూడడానికి చిన్న ఇల్లు లాగుంది, పూర్లా కనిపిస్తున్నారు కదా. ఈయన బ్యాంక్ అకౌంట్లోకి ఒకేసారి దగ్గర 1.2 డెసిలియన్ డాలర్స్ అయితే వచ్చి పడినాయి. ఇది లెక్క పెట్టడం కూడా కష్టమే. మొత్తం 36 digits అయితే ఉన్నాయి. ఇవన్నీ డాలర్స్, రూపీస్ కూడా కాదు, డాలర్స్. ఇలాన్ మస్క్ నెట్వర్క్ చూసుకున్నా కానీ 389 బిలియన్ అయితే ఉంటుంది. దాంతో కంపేర్ చేసి చాలా 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 ఎక్కువ అనమాట. ఇతను అసలు ఈ డబ్బులు నిజమేనా అని చెప్పేసి ఒకసారి 1800, ఒకసారి 1200 ఎవరో ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బులు వెళ్ళినాయి. తర్వాత బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకుంటే 36 digits అయితే కనిపిస్తూనే ఉన్నాయి. షాక్ అయిపోయారు వీళ్ళు. తర్వాత బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసేసారు. బ్యాంక్ వాళ్ళు ఇది టెక్నికల్ గ్లిచ్ అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ని సీజ్ చేసేసారు. ఇలా ఈ చిన్న గ్లిచ్ వల్ల అజిత్ అనే వ్యక్తి ప్రపంచంలో అత్యంత ధనవంతుడయ్యాడు కొద్దిసేపు మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి అన్విత్ కౌర్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈమెకి విరాట్ కోహ్లీ లైక్ అయితే చేశాడు, పొరపాటున చేశాడని చెప్పేసి మళ్ళీ తన స్టోరీ పెట్టాడు. నేను పొరపాటున అది లైక్ అయింది, తర్వాత అది వెళ్ళలేదు, ఇన్స్టాగ్రామ్ గ్లిచ్ అని చెప్పేసి ఒక స్టోరీ కూడా పెట్టాడు. ఈమెకి ఒక లైక్ వల్ల ఓవర్ నైట్లో 30 million ఫాలోవర్స్ ఉండే ఆమెకి 1.8 million ఫాలోవర్స్ పెరిగారు. 31.8 million ఫాలోవర్స్ అయ్యారు. బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ ఉంటాయి కదా, చాలా బ్రాండ్స్ ఆమెను కాంటాక్ట్ అవుతున్నాయి. దగ్గర ఒక 12 brands దాకా కాంటాక్ట్ అయినాయి. అండ్ రేట్ కూడా పెంచేసింది. ఓవర్ నైట్లో ఏమో జాతకం మారిపోయింది జస్ట్ ఒక లైక్ వల్ల. ఆ లైక్ లేదు మనకు పడితే బాగుంటుంది కదా. ఒక పెళ్ళికి పోయి తందూరి రోటీల కోసం కొట్టుకొని చచ్చిపోవడం ఎప్పుడైనా చూసారా మీరు? ఎక్కడ జరిగిందో మీకు ఆల్రెడీ ఐడియాకి వచ్చేస్తుంటుంది. యూపీలో జరుగుతాయి ఇట్లాంటి ఆనుమత్యాలన్నీ. మామూలుగా అందరు పెళ్ళికి వెళ్తుంటారు కదా, ఇద్దరు టీనేజర్స్, 17 years ఒకరికి, 18 years ఒకరికి ఉన్నారు. తందూరి రోట్లు వేడివేడిగా వేస్తుంటారు కదా, అక్కడ నించున్నారన్నమాట. ఫస్ట్ నాకే అంటే నాకే అని చెప్పేసి ఇద్దరు కొట్టుకుండా అక్కడ ఏది దొరికితే అది తీసుకొని ఇద్దరు తన్నుకున్నారు. ఒక అతను అక్కడక్కడే చనిపోయాడు, ఇంకొక అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్తాను చనిపోయారు. ఆ పెళ్ళికి సంబంధించిన అడిగితే ఏం జరిగింది, మీ పెళ్ళి ఇద్దరు చనిపోయారంటే మాకేం తెలుసు, మేము అక్కడ లోపల పెళ్లిలో ఉన్నాము, ఇక్కడ చపాతీల కోసం కొట్టుకుంటున్నారు, మాకేం తెలుసు అని వాళ్ళు అంటున్నారు. ఇట్లా ఉంటుంది అన్నమాట యూపీ వాళ్ళతో. మీరు కూడా పెళ్ళిళ్ళు ఎప్పుడైనా ఫుడ్ కోసం ఇట్లా గొడవలు పడ్డారా? మీ ఎక్స్పీరియన్సెస్ కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇది ఫ్రెండ్స్ పవర్కొంది న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కూడా సెలవు. బాయ్.